మా నాన్న చిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయ రవళి, మై హార్ట్ బీట్, నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారని మా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. చైత్రిక హాయ్ చిక్కటి, హాయ్ పుట్టమ్మా. నవ్విందే చిన్న నవ్వేది. ఎస్, థంబ్నెయిల్లో మీరు చూసినట్టు పిల్లలందరి మధ్యలో చైత్రికాస్ ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ, ఏంటి, ఎలా అనేది ఈ వీడియోలో చూసేద్దరు. కానీ లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ చిక్కన్నమ్మా, ఎక్కడికి వచ్చింది? స్కూల్ అన్నాగా స్కూల్కి వచ్చావు. ఏంటి స్కూల్కి వెళ్తా అన్నంత మాత్రం నిజంగానే స్కూల్కి తీసుకొచ్చేసింది వాళ్ళ అమ్మ అని ఆశ్చర్యపోతున్నారా? ఇది మా అమ్మ వాళ్ళ స్కూల్ అండి. అంటే మా అమ్మ నాన్నగారు కలిసి స్థాపించి నడుపుతున్న స్కూల్ అనమాట. 2004లో స్టార్ట్ అయింది ఈ స్కూల్. మా అభి కూడా ఈ స్కూల్కి ఒక స్టూడెంటే. ఇంట్లో అమ్మమ్మగా తన దగ్గర ఆటలు, అలాగే స్కూల్లో టీచర్ అమ్మమ్మగా తన దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు. నర్సరీ అక్కడే చదువుకున్నాడు. గురుముఖత టీచర్ ఎదురుగుండా కూర్చుని నేర్చుకోపోయినా అన్నీ నేర్చేసుకున్నాడు. అది స్కూలు. హ్యాపీ న్యూ ఇయర్కి కేక్ వచ్చేద్దాం. స్కూల్ అందరి పిల్లలకి హ్యాపీ న్యూ ఇయర్కి కేక్ వచ్చేద్దాం స్కూల్ అందరి పిల్లలతో. సో అక్కడ మా అభి ఒక లిటిల్ ప్రిన్స్ అనమాట. ఇప్పుడు తనకు పోటీగా మా బుల్లి యువరాణి కూడా వచ్చింది. అందరినీ తన స్మైల్తో అలా పడేసింది అనమాట. ఆ చిన్న స్మైల్తోనే అందరినీ విష్ చేసేసింది. ఆ సందడంతా పోను మీరు వీడియోలో చూస్తారు. అసలు టీచర్స్ కానీ పిల్లలు కానీ ఎంత ఆరాటంగా చూశారో. అదేదో యూట్యూబ్ సెలబ్రిటీ అంట. నాకు భలే వెరైటీగా అనిపించింది ఆ పదం. ఏదో నిజంగా చాలా ఫేమస్ అయిపోయింది నా కూతురు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. లైవ్లో చూస్తున్నారు కదా అందరూ. మామూలుగా టీవీలో ఫోన్లో చూసేవాళ్ళు సడన్గా పాపను అలా ఎదురుగుండా చూసేసరికి అందరూ చాలా అబ్బరంగా ఫీల్ అయ్యారనమాట అక్కడ స్టాఫ్ కూడా. సో ఇక్కడైతే లోపలికి మనం స్కూల్లోకి ఎంటర్ అయిపోయాం. పైన 4th ఫ్లోర్లో హాల్ ఉందన్నమాట, మల్టీపర్పస్ హాల్ లాగా. సో అందులోనే అన్ని ప్రోగ్రామ్స్ అవి చేస్తారు. సో ఇప్పుడే మనం అక్కడికే వెళ్ళి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంతా మనం చేస్తాం అన్నమాట. బిఫోర్ ఇయర్ కూడా, అంటే అభికి 2 years ఉన్నప్పుడు కూడా నేను జయపద్మం స్కూల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని ఒక వీడియో చేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. అందులో నేను స్కూల్ గురించి చాలా మాట్లాడాను. అంటే మన న్యూ సబ్స్క్రైబర్స్ చైత్రిక ఫ్యాన్స్ అందరికీ ఇది కొంచెం కొత్తగా ఉంటుంది కదా, అందరికీ తెలియదు కదా. సో ఆ వీడియో చూస్తే మీకు ఇంకా కాస్త ఐడియా వస్తుంది. అప్పుడు మా అభిబాబు ఇంకా క్యూట్గా చిన్నోడు కదా, వాడి ముద్దు చేష్టలు కూడా చూడొచ్చు మీరు అందులో అయితే. సో ఇక్కడ మనం హాల్లోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి న్యూ ఇయర్ సందడంతా స్టార్ట్ అండి. మనం ఏమో కొత్తగా చూస్తాను ఆ లైట్స్ పిల్లలు చాలా మంది సో ఇలా ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో లాస్ట్ వర్కింగ్ డే రోజు ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తారనమాట. పిల్లలందరినీ ఒక్క చోటికి చేర్చి అందరి మధ్యలో కేక్ కటింగ్ చేసి చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఆ కేక్ కటింగ్ అనేది చాలా ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు, నేను చూశాను. అండ్ ఆ తర్వాత చిన్నపిల్లలందరూ చిన్నగా ఆటలు పాటలు, అంటే డాన్సులు లాంటి ప్రోగ్రామ్స్ కాసేపు ఎంజాయ్ చేస్తారు అందరూ స్టేజ్ మీద వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చేసి. మా అబ్బిగాడు ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్కి, డాన్సులకి, పాటలకి చాలా దూరం. నాకు చాలా ఇష్టం. మా బుడిదాన్ని తీసుకుని ఈసారి పిల్లలతో పాటు నేను కూడా కాసేపు 2 స్టెప్పులు వేసాను అనమాట. ఎంత క్యూట్గా అనిపించిందో చూడండి చైత్రిక.
నేను మా బుడ్డమ్మ స్టేజ్ మీద చక్కగా ఎంజాయ్ చేస్తుంటే ఇక్కడ మా అభి చూడండి ఎంత క్యూట్గా పాపతో ఆడేసుకుంటున్నాడు. వాళ్ళిద్దరూ దోబూచులాట ఆడుకుంటున్నారు. ఎంత క్యూట్గా అనిపించిందో. మా అభి ఎప్పుడు కూడా పెద్ద క్రౌడ్స్ ఇష్టపడరండి. ఆ పెద్ద క్రౌడ్స్లో ఒకళ్ళిద్దరిని పర్టికులర్గా సెలెక్ట్ చేసుకుంటాడు. వాళ్ళతోటే కలవగలుగుతాడు అనమాట. సో అలా ఒకళ్ళు దొరికారు వాడికి, చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూసారా ఎంత సందడి, ఎంత హోరు. అంత సందడిలో కూడా ఇంత కూడా బెదరలేదండి. అలా అందరూ పిల్లలు ఏంటి అలా అరుస్తున్నారు అన్నట్టు అలా ఆశ్చర్యపోతూ చూసింది. అండ్ తర్వాత అన్నీ ఎంజాయ్ కూడా చేసింది. వాళ్ళ అమ్మమ్మ కాస్త కేక్ అలా నాకిచ్చి టేస్ట్ చూపించింది అనమాట. ప్రస్తుతానికి అన్నీ యాక్సెప్టబుల్ మా బుడ్డమ్మకి. అన్ని కొత్త కొత్త టేస్ట్లు అన్నీ చూస్తుంది. ఆ తర్వాత ఇలా అందరం కేక్ కటింగ్ చేసి కేక్ తినేసి ఆ తర్వాత పిల్లలందరూ కాసేపు డాన్స్ ప్రోగ్రామ్స్ అవి చేశారనమాట. చైత్రిక భలే నవ్విందే చిన్నమ్మ. హాయ్ చిన్నకుటి. అమ్మేది అమ్మేది చిన్న అమ్మేది. పిల్లలు చూసారా ఓపెన్ స్టేజ్ అని వదిలేస్తే చాలు ఇంకా అసలు యమా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. ఫుల్ ఒక రేంజ్లో డాన్స్ చేస్తున్నారు అందరూ. తీన్మార్ బీట్కి చేస్తున్నారనమాట. అండ్ ఈలోపు అంత హోర్ మధ్యలో కూడా మా బుడ్డది చక్కగా స్లీప్ వేసేసింది. చూడండి వాళ్ళ అమ్మమ్మ భుజం మీద ఎంత క్యూట్గా బొజ్జిందో. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చైత్రిక పేరుతో ఒక చిన్న అనౌన్స్మెంట్ అని చెప్పాను కదా. స్కూల్లో ఒక చిన్న మార్పు చేస్తున్నారు. అదేంటో దేని గురించో మా నాన్నగారు వివరిస్తున్నారు. మా నాన్నగారు తన మాటలోనే చెప్తున్నారు. స్కూల్ స్టాఫ్ అందరికీ కూడా చెప్తున్నారు అనమాట. సో మనం కూడా వినేద్దాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొన్ని చేంజెస్ చేస్తున్నాము, మీరు కూడా చూస్తున్నారు. స్ట్రక్చర్ వైజ్ కానీ స్కూల్లో ఎక్విప్మెంట్ వైజ్ కానీ మనం చేంజెస్ చేస్తున్నాం. చిన్నపిల్లల స్కూల్ అయినా అందరూ మనకు ఫీల్డ్ ఇచ్చారు కాబట్టి చిన్నపిల్లలకి ఇంకా ఏ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంపార్టెంట్ డెసిషన్ ఏం తీసుకున్నామంటే అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే స్కూలు జనవరి నుంచి ఏ డేట్ అనేది నేను తర్వాత చెప్తాను. జనవరి నుంచి ఇది వర్క్ అప్ టు 9 o'clock రాత్రి 9 దాకా పనిచేస్తాం. ఎవరెవరు పని చేస్తారు? పెద్ద క్వశ్చన్ మార్కా. మీరు ఏదైతే ఇప్పుడు మాకు చూపించారో దాన్ని ప్రాక్టికల్ చేయబోతున్నాం. ఏం చేస్తున్నాము? ఏం చేశారు ఇప్పుడు దాకా? ఏం చేశారు ఇక్కడ? పిల్లలు ఏం చేశారు? ఈ ప్రెమిసెస్, ఈ ప్లేస్ విల్ బి ఏ స్కూల్ ఫర్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. ఎంతో ఇష్టపడి ఎంతో కష్టపడి పాడుతా తీయగా ఫేమ్ దిలీప్ రాజన్ గారు ఈ స్కూల్ నిర్వహిస్తారు. ఇక్కడ ఉన్న పిల్లలకి సంగీతం పట్ల, నాట్యం పట్ల అభిరుచిని కలిగించాలి, వాళ్ళకు కూడా ఒక రెప్యుటేషన్ కలిగించాలి అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేస్తున్నాం. దిస్ విల్ హ్యాపన్ ఇన్ ది మంత్ ఆఫ్ జనవరి. ఓకే, మీకు తెలిసి మీరు ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా స్ప్రెడ్ చేయండి. వాళ్ళు మన స్కూల్లోనే చదువుతూ ఉండక్కర్లేదు, ఎక్కడి నుంచి అయినా కూడా స్ప్రెడ్ చేయండి. సో లెట్ us encourage small children, different age children also to take this course. వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఉంటుంది. ఈ ప్లేస్ ఒక ల్యాండ్ మార్క్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదన్నమాట సంగతి. త్వరలో
అమ్మ వాళ్ళ స్కూల్లోనే చైత్రిక మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ స్టార్ట్ అవబోతోంది అనమాట. చాలా సంతోషంగా అనిపించింది. మీ అందరికి కూడా తెలుసు, నాతో పాటు మా ఇంట్లో వాళ్ళందరికీ మ్యూజిక్ అన్నా అంటే సంగీతం పాటలన్నా చాలా ఇంట్రెస్ట్ అని. ఆ విధంగా చైత్రిక పేరుతో ఈ ఒక అకాడమీ స్టార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇది ఎంతో ముందుకెళ్ళాలని అండ్ మా చైత్రిక లాగా ఇంకా ఎంతోమంది చిన్నారులు ఇందులో భాగం కావాలని కోరుకుంటున్నాను. సో అదండి మరి మా చైత్రిక ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్. తనతో పాటు మేమందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ వ్లాగ్ చూస్తూ మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ స్మైలింగ్ బ్యూటీకి కామెంట్స్ రూపంలో మీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరైతే ఈ రోజుకి ఇక సెలవండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.